హలో నమస్తే అండి. ఇప్పుడు సచివాలయం అసిస్టెంట్ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. లింకు నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసండి. ఇచ్చిన వివరాలు వన్ బై వన్ పూర్తి చేయాలండి. చూడండి, ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మరలా కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోయినట్టండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలండి. ఆ లాగిన్ ఏ విధంగా చూపిస్తుంది చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా వస్తాయన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి చూపిస్తుందండి. దీంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మన పూర్తి పేరు అంటే మన సర్టిఫికెట్స్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మనం ఎంటర్ చేయాలి. క్యాప్షన్లో ఉన్న క్యాప్షన్లో డేట్ ఆఫ్ బర్త్, మీకు మ్యారీడా అన్మ్యారీడా, ఫాదర్ నేమ్, మదర్ నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ సింగులర్ ఏంటనేది కూడా చెక్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనమాట అండి. పర్మనెంట్ అడ్రస్ ఏంటనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్ మొత్తం అన్నీ ఇచ్చుకోవాలన్నమాట అండి. కిందకు వచ్చేసి రిలీజియన్, ఏ రిలీజియన్ అయితే క్యాస్ట్ అయితే క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేసి డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఉంటే కనుక మీరు ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని చెప్పేసి చేయండి. కరెంట్ ఎంప్లాయ్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ వర్క్ చేస్తున్నారా లేదా ఏంటని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చాడనమాట అండి. ఏమైనా చేస్తే కనుక ఆప్షన్ క్లిక్ చేయండి, లేకపోతే కనుక లేదని చెప్పేసి అన్ఎంప్లాయిడ్ అని పెట్టేసేయండి. ఇక్కడ సేవ్ ఉంటుంది కదండి, సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వస్తుంది అనమాట అండి. ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చేసి 10th ఇంటర్ ఉన్నాయి. ఆ 10th ఇంటర్ సెలెక్ట్ చేసుకుని మనకు వచ్చిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, బోర్డ్ ఆఫ్ ఎక్కడ ఏంటనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను చేస్తున్నాను చూడండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పోస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిందండి. అంటే మనం ఇచ్చిన క్వాలిఫికేషన్ మార్కుల విధానాన్ని బట్టి అది ఏదైతే ఎలిజిబుల్ ఉందో అది గ్రీన్ లైన్లో చూపిస్తుందండి. అవన్నీ టిక్ పెట్టి కింద ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి అనమాట అండి. ఆ విధంగా చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ ఓకే చేసిన తర్వాత అండి నెక్స్ట్ పేజీకి వెళ్తుంది అనమాట అండి. నెక్స్ట్ పేజీ వచ్చి అదర్ డీటెయిల్స్కి వచ్చేసండి. దీంట్లో ఎస్ఆర్ నో అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది కదా మనకి. దీనికి సంబంధించి ఈ జాబ్లోని సిఎస్ఐఆర్ సంబంధించి ఏమైనా జాబ్స్ రిలేటెడ్గా ఏమైనా చేస్తున్నారా లేదు ఏంటని చెప్పేసి ఆప్షన్స్ అడుగుతుంది. ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ నో అని పెట్టేసుకుని సేవ్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ మోడ్ చూపిస్తుందండి. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ని సేవ్ డీటెయిల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా సబ్మిట్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది చూడండి. డీటెయిల్ ప్రతిదీ కూడా మనకు ఆ విధంగానే చూపిస్తుంది అనమాట అండి. సబ్మిట్ అయిన తర్వాత గ్రీన్ కలర్లోని సేవ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మోడ్ అండి. ఈ పేమెంట్ మోడ్లో కొంతమందికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి వీళ్ళకి ఫీజు ఉండదు కదండి. అందువల్ల ఫీజు ఎంత పే చేయాలి ఏంటనేది ఏమని ఇక్కడ చూపించదు అనమాట అండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి అండి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఫోటో, సిగ్నేచరు, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండి, క్యాస్ట్ అనేది దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ప్రతిదీ మనకి డీటెయిల్గా చూపిస్తారంటే మనకి ఎంత మెజర్మెంట్స్ ఉండాలి, డాక్యుమెంట్ కూడా ఎంత సైజు ఉండాలి ఏంటనేది కూడా మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశారండి. జేపీజీలో అయితే జేపీజీలో మనం
పిఎన్జిలోని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. 1 MB కంటే ఎక్కువ ఉండకూడదన్నమాట అండి మనకి. ఇంకా తక్కువలోనే ఉండాలి. ఒకసారి చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు. జేపీజీ, పిఎన్జి చూసారు కదండి. ఆ ఫార్మాట్‌లోనే మనం ఇందులోని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. వన్స్ ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు ఫస్ట్‌లో మీకు చూపించిన విధంగా ఫోటో సిగ్నేచర్ కూడా మనకి డిస్‌ప్లే అవుతాయన్నమాట అండి. ఇదంతా ఈ డౌన్‌లో ఇచ్చారు కదండీ 10థ్, ఇంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత డౌన్‌లో మనకి ఇస్తారనమాట. సబ్మిటెడ్ అని సబ్మిట్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ పూర్తయినట్టేనండి.